నువ్వు రాకపోతే నేను ఇంక లేట్ చేయను. హాస్పిటల్కి నేనే తీసుకువెళ్తాను. ఆ తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా నీదే బాధ్యత. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. మరి రా. ఏమైందేంట్రా? చూడరా పిల్ల పరిస్థితి. వినోద్, ప్రియా మేడం మీద నీకెందుకు పగ? ఆవిడ నా తండ్రి ప్రాణాలని నిలువున పొట్టన పెట్టుకుంది సార్. నేను పాపని తీసుకెళ్తాను, నీకే ప్రాబ్లం రాదు. పింకీ, రాజా, వచ్చావా తల్లి? నిన్ను మళ్ళీ ప్రాణాలతో చూస్తానని అస్సలు అనుకోలేదు. రామ్మా, ఇదిగో మీ అమ్మని చూడు. నీకోసం ఏడ్చి ఎలా అయిపోయిందో చూడు తల్లి. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళి మీ అమ్మని పలకరించు. నువ్వు పిలిస్తేనన్నా మీ అమ్మ కళ్ళు తెరుస్తుందేమో. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళు పింకీ, వెళ్ళు. మమ్మీ, 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 మమ్మీ. మమ్మీ, పింకీ, మమ్మీ, పింకీ, పింకీ. అమ్మా పింకీ, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎలా ఉన్నావు పింకీ? పింకీ, ఇక్కడికి ఎలా వచ్చావు పింకీ? అదిగో ఆ అంకుల్ తీసుకొని వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోను. నా ప్రాణాన్ని నాకు తెచ్చిచ్చారు. అయ్యో భలేవారండి, ఇందులో ఏముంది? ఇంతకీ పాప ఎక్కడ కనిపించింది రాజా? ఎలా తీసుకొచ్చావు? ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పారు కదా. మన సైట్ పని మీద సిటీ అవుట్స్కట్స్ కి వెళ్ళాను సార్. అక్కడ ఏరియా సర్వే చేస్తుంటే అక్కడేదో పాప ఏడుపు వినిపించింది. అనుమానం వచ్చి వెతికి చూశాను. చూస్తే అక్కడ పింకీ జ్వరంతో బాధపడుతూ మూలుగుతూ ఉంది. మరి అక్కడ కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎవరు లేరా? ఉన్నారు సార్, వాళ్ళతో పెద్ద గొడవే జరిగింది. 4 తన్నేసరికి పారిపోయారు. వెంటనే పాప తీసుకొని వచ్చాను. పోనీలే బాబు, ఏ తల్లి కన్నబిడ్డవో దేవుళ్ళ వచ్చి ఈ తల్లి ప్రాణాలు కాపాడావు. దేవుడు నీకు తప్పకుండా మేలు చేస్తాడు. ఆ రౌడీలు ఎవరో చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా రాజా? వెంటనే ఏసీపీని పిలిపించి ఐడెంటిఫికేషన్ పీరియడ్ పెట్టిస్తా. ఎందుకు సార్ అనవసరంగా? పైగా వాళ్ళకి సరిగా గుర్తులేరు కూడా. పాప మనకి దక్కింది కదా, ఇంకోసారి పాపను వదిలిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి. అదే నిజమేరా, మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోతుంది. రాజా, వ్యాపారం కోసం వచ్చి నా తమ్ముడింటిని నిలబెట్టావు. నీలాంటి మంచి మనిషిని పరిచయం చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో ఇట్స్ ఓకే సార్, నేను వెళ్ళొస్తాను. పాప జాగ్రత్త. పింకీ బాయ్. బాయ్ అంకుల్. బాయ్. మంచిది. అలాగే రాజా.
మీరేం భయపడకండి. పింకీకేం కాదు. పింకీ క్షేమంగా ఇంటికి తిరిగొస్తుంది. నాకు నమ్మకం ఉందండి. నాకు నమ్మకం లేదు. ఎందుకలా అనుకుంటున్నారు? ఏదైనా పాజిటివ్ గా ఆలోచించాలి కదా. మీరు ఒక డాక్టర్, మీరు పాజిటివ్ గా ఆలోచించాలి. కానీ మీరే ఇలా నెగటివ్ గా ఆలోచిస్తే ఎలా చెప్పండి? పాజిటివ్గా ఎలా ఆలోచించాలి? అసలు ఎవరు కిడ్నాప్ చేశారు? చేసిన వాడు డబ్బు అడగలేదు, ఇంకే డిమాండ్స్ చేయలేదు. ప్రాణం విలువ మీకు తెలియజేస్తానని బెదిరించాడు. అంటే ఎవరో వాళ్ళ వల్ల దెబ్బతిన్న వాళ్ళే కదా. ఎంతమంది ఉన్నారో అలాంటి వాళ్ళు. అందుకే పోలీసులు కూడా పట్టుకోలేకపోయారు. అమ్మా, పాప ఫోటో వేశారు. సౌండ్ పెట్టు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పింకీ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ ప్రియా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ విశ్వనాథ్ గారి మనుమరాలైన పింకీ ఈ నెల 3వ తేదీన కిడ్నాప్ కి గురైంది. కిడ్నాప్ చేసిన వారు ఎలాంటి డిమాండ్స్ అడగకపోవడం, పాపని చంపేస్తామని బెదిరించడంతో ఇది పాత కక్షలతోనే ఎవరో చేయించి ఉంటారని పోలీసులు భావించారు. పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు. ఏ ఫలితం కనిపించలేదు. కానీ ఈ రోజు అనుకోకుండా రాజా అనే ఓ కాంట్రాక్టర్ పింకీని దుండగుల నుంచి కాపాడి ఇంటికి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమ్మా, ఈ బాబు మన ఇంటికి 2 సార్లు వచ్చారమ్మా. అదే నీ చేతి కాపీ తాగి చాలా బాగుందని చెప్పారే, ఆయన ఈయన. అవును నర్సయ్య, ఆ రోజు నాతో కూడా మాట్లాడాడు. అంటే చివరికి అతనే పింకీని కాపాడాడనమాట. పింకీ కిడ్నాప్ కథ సుఖాంతం అవడంతో పోలీసులు రాజాని అభినందించారు. విన్నారు కదా, పింకీకి ఏం కాదు. ఇప్పటికైనా రిలాక్స్ అవ్వండి. మీరు ఎవ్వరికైనా మంచి చేయాలని చూస్తారు. మీకెందుకు దేవుడు అన్యాయం చేస్తాడు? మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నారు. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. జ్యూస్ కల్పిస్తాను, తాగండి. నో, నాకేమొద్దు. నేను వెంటనే పింకీ చూడాలి. తను చూస్తేనే గాని నాకు మనశ్శాంతి లేదు. నేను వెళ్తున్నాను. నేను వస్తాను. పింకీని నేను చూడాలి. పద. పింకీ, 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 అమ్మా పింకీ, అమ్మా పింకీ. ఇంక నువ్వు హ్యాపీగా ఉండమ్మా. ఎక్కడున్నావు అమ్మా? పింకీ, పింకీ, పింకీ. పింకీ, అమ్మా పింకీ. ఆంటీ, డాడీ, చందు ఆంటీ. పింకీ, ఎలా ఉన్నావమ్మా? నీకేం కాలేదు కదా? ఏయ్, పింకీ, ఎలా ఉన్నావు అమ్మా? నా బంగారు తల్లి. ఏయ్, ఇట్రావే. ప్రియ గారు, షట్ అప్. అసలు ఎవరితోవే నువ్వు? ఏ అధికారం ఉందని నా కూతుర్ని చూడ్డానికి వచ్చావు? అమ్మా ప్రియా, మీరు మధ్యలో కల్పించుకోకండి పెదనాన్న. ఆయనంటే పాపకు తండ్రి కాబట్టి వచ్చారు. కానీ ఇదెందుకొచ్చింది? ఏం పనుండొచ్చింది? మళ్ళీ మాయ మాటలు చెప్పి పాపని కిడ్నాప్ చెయ్యాలి అనా? నాకెలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నావా? నాకు అంతా తెలుసు. పాప కనిపించక నేను పిచ్చిదాన్ని అయిపోతే నువ్వీయన గారితో సెటిల్ అవ్వచ్చని ప్లాన్ చేశావు కదూ?
లేదు మేడం, నేను ఏయ్, ముందు నువ్వు బయట పో. తను ఎక్కడికి వెళ్ళదు. అలా అయితే నువ్వు బయటికి వెళ్లాల్సి వస్తుంది. ప్రియా ఏమైందా నీకు? పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు పట్టలేదు, ఇదందరినీ మాయ చేస్తోంది. చందు ఆంటీ ఏయ్, చందు, వెళ్ళి పాపం తీసురా. పాప జోలికొస్తే ప్రాణం తీస్తాను. నీకు పాప కావాలంటే అది నీ ఇంట్లో ఉండకూడదు. అవసరం లేదు. చందు ఎక్కడికి వెళ్ళదు, నాతోటే ఉంటుంది. చందు, పద. డాడీ నువ్వు బాగవే. ఏంటమ్మా, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేను చేశానా? మీ కళ్ళ ముందే కనిపిస్తోందిగా. ఆయనకి నాకంటే నా బిడ్డ కంటే ఆ బజార్ దంటేనే ప్రేమ ఎక్కువైపోయింది. అన్నయ్య, ఛ! అసలు నువ్వు మనిషివే కాదు. ఎవరి మీద నువ్వు నిందలు వేసేది? ఆ అమాయకురాల మీద. ఎంతసేపు నీకు మీ నాన్నకు డబ్బు 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 అంటూ డబ్బు చుట్టూ తిరగడం తప్ప మనుషుల గురించి వాళ్ళ విలువల గురించి అసలు పట్టదు. ఏంటన్నయ్య, అక్కడికి మేము ఒక్కడమైనా డబ్బు గురించి ఎదురు చూసేది? నువ్వు బిజినెస్ చేయలేదా? నువ్వు ఎవరిని మోసం చేయలేదా? అసలు బిజినెస్ అంటేనే ఎదుటి వారి నుంచి ఆశించేది. అదేదా నేరమైనట్టు మాట్లాడతావేంటి నువ్వు? ఆ ఆశించడంలో కూడా న్యాయం ఉండాలి. చివరకు మానవ సంబంధాలను కూడా వ్యాపారంగా చేసే మీకు చక్రవర్తి, చందు లాంటి మనుషుల విలువలు తెలియదు. మాకు అవసరం లేదు పెదనాన్న. మాకు వాళ్ళ గొప్పతనం గురించి, వాళ్ళ విలువల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు పెదనాన్న. మీ దృష్టిలో అది గొప్ప మనిషి కావచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం అదొక బజారు మనిషి అంతే. నువ్వు రావే. ఓ, ఛీ! మీరు మారరా? మీరు మారుతారు అనుకోవటం నాది తప్పు. మిమ్మల్ని మార్చాలనుకోవడం ఆ పిచ్చి పిల్ల చేసిన పిచ్చి ప్రయత్నం. ఆహా, ఇలాంటి ఇంటికి రావడం నిజంగా నాదే తప్పు. ఓ. ఛ! ఇంకా రాలేదేంటి? అక్కడ ఏం జరిగిందో ఏంటో. ప్రియమ్మ గారు మామూలుగా ఉన్నారో లేక మళ్ళీ గొడవ పడ్డారో ఏమిటో. వచ్చారా అయ్యా? ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను. ఆటోకి డబ్బులు ఇచ్చి పంపించు. ఏమైందమ్మా? కాఫీ తాగుతారా, టీ తాగుతారా? చెప్పండి. ఎంతసేపులో డల్గా ఉంటారు? జరిగేది జరుగుతుందని తెలుసుగా. చెప్పండి, ఏం తాగుతారు? సమస్యలన్నీ తీరిపోవాలి అంటే కాఫీ, టీ కాదు, విషం తాగాలి. ఏంటి సార్ ఆ మాటలు? ఇంకెలా మాట్లాడాలి? విన్నావుగా ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళు మార్పు రావాలని ఎదురు చూస్తున్నావంటే నీకంటే మూర్ఖురాలు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు చందు. వద్దు చందు, నన్ను మార్చాలనుకోవడం, పాపని నన్ను కలపాలని ప్రయత్నించడం
దానికోసం వాళ్ళు మారారనుకోవడం అన్నీ జరిగే పనులు కాదు. నా మాట విని వెళ్ళిపో. ప్రియ గారు కోరుకుంటూ కూడా అదే, నేను వెళ్తే చాలు అని. వెళ్ళడానికి నేను రెడీ. నేను వెళ్ళాక మీరు ఆ ఇంటికి వెళ్తాను అని మాట ఇవ్వండి, నేను వెంటనే వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోతే ఎలాగమ్మా? చూడు నర్సయ్య ఎలా అంటున్నారు. డాక్టర్ గారిని డాక్టర్ లాగా కనిపించమనే కదా అడుగుతున్నాను. ఆయన అలా మారగానే వెళ్ళిపోతాను అంటే కుదరదు అంటున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? ఏదో జరిగిందిరే నర్సయ్య. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఒకటైతే నిజం, పులికి శాకాహారం తినిపించడం ఎంత కష్టమో ఆ ఇంటి మనుషులు మార్చడం కూడా అంతే కష్టం. ఇది అర్థం చేసుకుని ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిది. లేనిపోని ప్రేమల అభిమానాలు పెంచుకుని బాధపడ్డం అనవసరం. వాళ్ళు మాత్రం ఏమన్నారు చెప్పండి? నేనిక్కడుంటే పాపని చూడొద్దు, మాట్లాడొద్దు అన్నారు. ఆవిడ దృష్టిలో నేనిక్కడుండడం కరెక్ట్ కాదు, అందుకే ఆ మాట అంది. నేను వెళ్తాను, మీరు వెళ్ళి మీ భార్య బిడ్డతో హాయిగా ఉండండి. ఆ మాట అన్నారంటే అయ్యగారికి ఉన్న ఒక్క దిక్కు కూడా లేకుండా చేయడానికి అన్నారు గాని నిజంగా నువ్వు వెళ్ళిపోతే పాపని దగ్గరకు కూడా చేరనీరమ్మా. అదిగో విను, నర్సయ్యకున్న తెలివి కూడా నీకు లేదు. నువ్వు వెళితే సమస్య పోదు. సమస్య కూడా నీతో వచ్చింది కాదు. నువ్వు కేవలం ఒక సాకు మాత్రమే. ఏదో రకంగా పాపం దూరం చేయడానికి దారులు వెతుకుతున్నారంతే. నాకు పాపం చూసే అదృష్టం లేదని సరిపెట్టుకోవడం తప్ప చేమీ చేయలేనని వాళ్ళకి అర్థమైపోయింది. నర్సయ్య, నాకు మనశ్శాంతి కావాలి. అది కావాలి అంటే ఏం కావాలో తెచ్చిపెట్టు. ఈ పిచ్చిని వాళ్ళు నమ్మి అన్ని బయటపడేసింది. వెళ్ళు, వెళ్ళి తీసుకురాపో. వెళ్ళు. వాళ్ళకి పుట్టుకతో వచ్చిన అహంకారాలమ్మా అవి. అవే అలంకారాలుగా అనుకుంటారు గాని అలాంటి వాళ్ళని మార్చడం జరిగే పని కాదు. అమ్మ చందు, తాతయ్య, తాతయ్య, ఊరుకోమ్మా, ఊరుకో, ఏడవకు. ఇంకా ఎందుకమ్మా ఇక్కడ? వెళ్ళిపోదాం పదా. చూసావుగా, విశ్వాసం లేని శవం మోసిన వాడిని పట్టి పీడించిందని కష్టపడి వాళ్ళని కలపాలనుకున్నావు. ఇప్పుడేం జరిగింది? నిన్నే తప్పు పట్టారు. పదమ్మా, ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్ళిపోదాం పదా. వెళ్ళి ఏం చేయాలి తాతయ్య? నేను పోయాక కూడా అనుకున్నది సాధించలేకపోయాననే అసంతృప్తి అలాగే ఉండాలి అనుకుంటే వెళ్దాం పదండి. అది కాదమ్మా. వద్దు తాతయ్య, నాకు నమ్మకం ఉంది. ఏ రోజుకైనా ఆ భార్య భర్తల్ని కలుపుతాను. పాపని డాక్టర్ గారికి అప్పగించి ఆయన్ని మామూలు మనిషిని చేస్తాను. కానీ ఈలోగా నువ్వెంత నరకం అనుభవిస్తావో తెలుసా? ఇక్కడ ఎంత నరకం అనుభవించినా ఓ జంటని కలిపిన పుణ్యంతో పోయాక స్వర్గంలో చేరుతానులే తాతయ్య. నూటికో కోటికో నీలాంటి వాళ్ళు పుడతారమ్మా.
పుట్టిన వాళ్ళకి ఆ దేవుడు ఆయుష్ ఇవ్వడు. నాలాంటి వాళ్ళకి మాత్రం కలకాలం వర్ధిల్లమంటాడు. నా ఆయుష్ నీకు ఇవ్వలేనందుకు నిజంగానే ఏడుస్తున్నానమ్మా.